వాక్యమే దేవుడు. బైబిల్లో రాయబడ్డ వాక్యమే దేవుడు. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో 2000 సంవత్సరాల క్రితం ఆయన నివసించాడు. ఇప్పటికీ ఆ వాక్యం జీవం కలిగినది. కనుక మీరు బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు జాగ్రత్తగా చూడండి. మీ గురించి చెప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది. అన్ని పుస్తకాలు చదివితే మీతో మాట్లాడినట్టు అనిపించదు. కానీ ఒక బైబిల్ చదివితేనే మీతోనే చెప్పినట్టు అనిపిస్తుంది. ఆ వాక్యం జీవం కలిగినది. అంటే యేసు జీవం కలిగిన వాడు. ఆయన జీవాధిపతి. మీరు ఎవరైనా సరే ఒకవేళ యేసు ప్రభును మీ సొంత రక్షకుడిగా, దేవుడిగా, నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచడని నమ్మిన వారికి అంటున్న ఈ విషయం. నమ్మడం అంటే అది. అలా నమ్మిన వారి జీవితంలో దేవుడు అద్భుతం చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు యేసు ప్రభును విశ్వసించిన శిష్యులు యూదులకు భయపడి, మీరు దేనికి భయపడుతున్నారో, ఎవరికి భయపడుతున్నారో, ఎందుకు భయపడుతున్నారో అనే విషయం తర్వాత విషయం. కానీ ఆ భయంలో నుంచి దేవుడు ప్రభు యేసు నిన్ను విడిపించగలడు. అందుకనే అలా భయపడుతున్న ఆ మనుషుల మధ్యకి, శిష్యుల మధ్యకి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. తలుపులన్నీ వేసి ఉండగానే మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మీకు సహాయము, మీకు మేలు లేదా మీకు న్యాయం జరగడానికి ప్రపంచంలో అన్ని మతాలు, కులాలు, అన్ని రకాల వర్గాల ప్రజలు, క్రైస్తవులతో సహా నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ సజీవుడైన దేవుడు నీకు సహాయం చేయగలడని విషయం ఇది. గమనించారా? కనుక నీకు ఎవరు వ్యతిరేకంగా ఉన్నా, నీకు ఎవరి వలన భయం కలిగినప్పటికీ ఆ భయములో నుంచి ఆ దేవాది దేవుడు నీకు కాపుదలనిస్తాడు, భద్రతనిస్తాడు, నీకు సహాయపడతాడు.